నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు. వనగానపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం. ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుంటే మూల్యం తప్పదు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూ మారింది. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లను పోరాడి సాధించుకున్న కార్మికుల సీట్ల పంపిణీ సిఐటియు. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేసిన ఎన్ఎండి ఫయాజ్. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, అడిషనల్ ఎస్పీ మందా జావలి, ఆల్ఫెన్స్, శ్రీ శిశు సంక్షేమ శాఖ పిడి లీలావతి, జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆడబిడ్డ పుట్టగానే బిడ్డను అభినందిస్తూ బిడ్డ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అలాగే గతంలో మహిళలు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకుంటూ స్మరించుకోవాలన్నారు. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను గుర్తించి సంబంధిత మహిళలకు చేయూతనందించి స్వశక్తితో ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, సిపిఓ వేణుగోపాల్, భూగర్భ జల శాఖ డిడి రఘురాం, ఆర్టీసీ ఆర్ఎం రజియా సుల్తానా, సాంఘిక సంక్షేమ శాఖ డిడి చింతామణి, పశు సంవర్ధక అధికారి గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీరు వచ్చారు మాట పెట్టండి సార్. రాజు సార్ మేడం మైథిలి మేడం మైథిలి మేడం పక్క చూడమ్మా మేడం కిషోర్ రండి రండి.
మార్చి 8వ తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వుల మేర అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందులో ఈ రోజు మొదటి రోజు గర్ల్ చైల్డ్ పుట్టగానే అభినందించాలి, గర్ల్ చైల్డ్ పేరు మీద మొక్క నాటాలి. అలాగే మహిళలు సాధించిన విజయాలన్నింటినీ కూడా ఒకసారి అక్నాలెడ్జ్ చేసుకోవాలి. ఎవరన్నా ఏదైనా ఇబ్బందులకు గురవుతున్న మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనం చేయి అందించి స్వశక్తితో వాళ్ళు ఎదిగేలా కృషి చేయడానికి అన్ని విధాల మనం సపోర్ట్ ఇవ్వాలి. నంద్యాల జిల్లాలో ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 16,174 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 15,579 మంది హాజరయ్యారు. మిగిలిన 595 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ అక్కడక్కడ ఫ్యాన్లు లేకపోవడం, త్రాగునీటిని అందుబాటులో పెట్టకపోవడం వంటి అరకొర సౌకర్యాలతో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సార్ రూమ్స్ చూసుకోండి అమ్మా. ఒక్క నిమిషం సార్. బనగానపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం. డ్రైనేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పట్టణంలోని ఆ స్థానంలో సీసీ రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న మంత్రి, అలాగే ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. నేడు బనగానపల్లి పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. జురేరు వాగులోకి మురికి నీరు కలవకుండా ప్రత్యామ్నాయంగా కొత్తగా పట్టణంలో నిర్మిస్తున్న ఈ డ్రైనేజ్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఆ స్థానం వద్ద సీసీ రోడ్ల పనులు పరిశీలన అనంతరం బనగానపల్లి మండలంలో నందివర్గం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మార్నింగ్
బయట బయట లక్ష్మీనారాయణ ఎవరు ఇస్తున్నారు డబ్బులు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చి మీ మంత్రులు కూడా ఇళ్ళ కాడికి పోయి ఇవ్వమంటున్నాడు. మీ ఇళ్ళ దగ్గర పోయి ప్రతి నెల ఇవ్వమంటున్నారు. పట్టుకోండి పెట్టమ్మా, మీరు కూడా పట్టుకోండి అమ్మా. మీరే కదా సర్వీస్ చేస్తున్నది. నీకే డబ్బులు ఇస్తారా? చంద్రబాబు సార్ మీకు ఇవ్వమన్నారు. పట్టుకోండి, మీరు పట్టుకోండి. అబు కरेंगे उधर देखो दुआ करो चंद्रबाबू साहब के लिए. సార్ నమస్తే. ఈరోజు నుంచి ఉద్యోగ కాలుకుంటూ వ్యాక్సినేషన్ చేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ కొద్దిగా 1 month అన్ని విలేజ్లో చేస్తాం బాబు. సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6వ నెలలో పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నందివర్గం గ్రామంలో పింఛన్ల కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఏదైతే మా మేనిఫెస్టోలో మేము చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలలో భాగమైనటువంటి ఈ యొక్క 3000 పింఛన్ను 4000, అదేవిధంగా 4000 ఉన్నదాన్ని 6000 మందికి, 6000 ఉన్నది 10,000, 10,000 ఉన్నది 15,000 చేసి ఈ రోజు ఆర్థికంగా ఎన్ని రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల అవసరాలను గుర్తించి అదేవిధంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చేస్తా ఉన్నాము. ఒక పింఛన్ల కార్యక్రమమే కాదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి మాట ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ సందర్భంగా పెన్షన్దారులు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేసిన భూమా అఖిలప్రియ ఆమె మాట్లాడుతూ 1వ తారీఖున ఏమిచ్చినా ఇవ్వకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారన్న భరోసా ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల తరపున మరియు నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో టైంకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరో పక్కన పెడితే పెన్షన్లు ఉంటాయో తీసివేస్తారో అనే భయం ప్రజల్లో ఉండేది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బడ్జెట్లో ఉన్న కూడా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ నాయకులు వాళ్లకు ఏమి చేయాలో తెలియక అప్పుడప్పుడు మీడియాలో నైనా కనబడితే వాళ్ళ చుట్టూ ఉండే కార్యకర్తలకైనా గుర్తుంటామని మీడియాలో కనిపిస్తున్నారు తప్ప ఏదైనా అవసరమైన మాటలు మాట్లాడుతున్నారా? ప్రతిపక్ష హోదాకు కూడా మీరు అనర్హులని తేల్చి చెప్పిన ప్రజలు మీరు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ ప్రజలెవరు వైసీపీ పార్టీని నమ్మే పొజిషన్లో లేరు. రాబోయే రోజుల్లో 11 సీట్లు కాదు కదా, కేవలం 1 సీటుకే మిమ్మల్ని పరిమితం చేస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఒకటో తారీఖు టైంకి ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారాలు. ఈరోజు 1వ తారీఖు
ఏం జరిగినా జరగకపోయినా, ఏం వచ్చినా రాకపోయినా 1వ తారీఖు మాత్రము టైంకి మా పెన్షన్లు మాకు వస్తాయి, మా జీతాలు మాకు వస్తాయనే ఒక నమ్మకాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వము ప్రజలందరికీ కూడా కలిగడం జరిగింది. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు వస్తాయా రా అని పక్కన పెడితే వాళ్ళ పెన్షన్లు ఎప్పుడు పీకేస్తారో, జీతాలు రాకుండా ఉద్యోగస్తులను ఎట్లా ఇబ్బందులు పెట్టారనేది కూడా మనం ఇంకా మర్చిపోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా వైసీపీ నాయకులు చేసిన అప్పులు ఆ భారం అంతా మన మీద పెట్టినా కూడా ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడం ఎంత కష్టం అనేది, అది కూడా వాలంటరీ సిస్టము లేకుండా అధికారులతో ఏ విధంగా 1వ తారీఖు టైంకి రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు పెన్షన్లు పెంచడం అనేది అంత ఆషామాషి కాదు. అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళని కేవలము పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకొని జీతాలు ఇచ్చే టైంకి రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని వంకతో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా 1వ తారీఖు వాళ్ళకి జీతాలు కూడా టైంకి వేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా మేమందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు ఎంతసేపు వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎట్లా స్పందించాలో తెలియట్లేదు. కావాలనే ఇష్టం వచ్చినట్టు ఏదో ఇంకా అప్పుడప్పుడు మనము మీడియా ముందు కనిపించకపోతే మనల్ని మర్చిపోతారు, మన నాయకుల సంగతి వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా మర్చిపోతారేమో అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఈరోజు సూపర్ 6 మీకన్నా ఎక్కువ నమ్మకము ప్రజలు ఈరోజు మా మీద పెట్టుకున్నారు కాబట్టే ఈరోజు మాకు ఇంత పెద్ద స్థాయిలో గెలిపించి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినారు. మీకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మేం చేసింది కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అని చెప్పి మొత్తుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరండి? ఎక్కువ శాతము గెలిపించి సీట్లు ఇవ్వాల్సింది ఎవరండి? ప్రజలు చీగొట్టి అసహించుకొని మీకు ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారు, మా తరపున అంటే ప్రజల తరపున ప్రశ్నించే అవకాశం కూడా మీకు ఇవ్వమని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఒక సీదా సాదా ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినారు. ముఖ్యమంత్రి హోదా నుంచి మిమ్మల్ని కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టినారంటే ప్రజలకి మీ మీద నమ్మకం పోయేలాగా మీరు చేసుకున్నారు. ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. ఏ రోజైనా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా బడ్జెట్ పెట్టినప్పుడు డిస్కషన్ ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు మాట్లాడిచ్చినారా? స్కీము తొందరలోనే మొదలవ్వబోతుంది. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఏవైతే హామీ ఇచ్చినామో 2 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి 1 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 2వది ఇప్పుడు ఇస్తాము. మళ్ళీ ఈ సంవత్సరంకి 3 సిలిండర్లు చేతికి రావడం జరుగుతుంది. అట్లా హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుంటే మూల్యం తప్పదు. వాహనంపై సెల్ ఫోన్ మాట్లాడితే చలానా చెల్లించుకోవాలి. వాహన బీమా, పొల్యూషన్ పత్రం ఉండాల్సిందే. మోటారు వాహన చట్టాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులపై మార్చి 1 నుంచి కొత్త చట్టాల ప్రకారం జరిమానాలు పడనున్నాయి. ఇప్పటి వరకు 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల వరకు జరిమానాలు ఉండగా కొత్త చట్టం ప్రకారం 1000 నుంచి 10,000 వరకు జరిమానాలు ఉన్నాయి. వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారిపై ఎడాపెడా జరిమానాలు పడనున్నాయి. నూతన మోటార్ వాహన చట్ట నిబంధనలు జీవో నెంబర్ 21 ప్రకారం అమలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. శనివారం నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే సెక్షన్
194D ప్రకారం వాహనం నడిపే వ్యక్తికి 1000, వెనక కూర్చున్న వ్యక్తికి 1000 జరిమానా, వాహనానికి బీమా లేకుంటే 196A సెక్షన్ ప్రకారం మొదటిసారి 2000 జరిమానా, రెండోసారి పట్టుబడితే 4000 జరిమానా. కొత్త నెంబర్ మీద క్యూఆర్ కోడ్ ఉంటది, 3 ఏళ్ళు దాని వ్యాలిడిటీ ఉంటది. అవే నెంబర్లు మెయింటైన్ చేస్తాం. ఈ నెంబర్లు యాక్సెప్ట్ చేయొచ్చు. చూడు ఆటో దిగింది. నంద్యాల టౌన్ లో ఈ రోజు ఆటోల మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. సుమారుగా మేము 1 నెల నుంచి చెప్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లంతా లైసెన్స్. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శనివారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాకిల ప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఉషారాణి సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీల కార్యక్రమాన్ని ఆమె తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణిని సభ్యులను ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రత్యేకంగా అభినందించారు. ముందస్తుగా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ వారు తనను ఏ సహకారం అడిగినా అందజేస్తామని ఎమ్మెల్యే భూమాకిల ప్రియ హామీ ఇచ్చారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణి మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమాకిల ప్రియకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ గాయత్రీదేవి, సెక్రటరీ వరలక్ష్మి, సభ్యులు ఉమామహేశ్వరి, విజయమ్మ, సుజాత, లక్ష్మీదేవి, అనురాధ, సరోజ, విజయ్ కుమారి, దేవిశెట్టి హరిత, మాధవి, టౌన్ ఎస్ఐ షేక్ నగీనా తదితరులు పాల్గొన్నారు. ఎట్లా చేసింది కూడా చెప్పాలా? ముగ్గురు 3 స్టవ్లు పంచుకోండి, నాకు కట్టేసి.
నంద్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెను మారింది. శనివారం నుంచి కొత్త మెను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేయడంలో ఎంఈఓలు బాధ్యత వహించాలి. పాఠశాల హెచ్ఎంలకు డీఈఓ సూచనలు చేశారు. జోన్ల వారీగా ఆ ప్రాంతంలో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ కోరిన ప్రకారం కొత్త మెను ప్రకటించారు. ఈ రోజు పాఠశాలలో కొత్త మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ చలపతిరావు దగ్గర ఉండి వంటలు రుచి చూసి విద్యార్థులకు వడ్డించడం జరిగింది. ఇన్నేళ్ల నుంచి పెడుతున్నారు వాళ్ళు. ఏదైనా ఆరోగ్య చాక్లెట్ స్వీట్ పొంగల్ తెచ్చుకోపో ఎవరితో కొద్ది లాస్ట్ కావాలి లోపల పెట్టి కూరగాయలు కోసుకుంటుంది కొంచెం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి గత 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న సివిల్ సప్లై హమాలీలకు పెంచాలని కోరుతూ గత నెల 20 నుండి నిన్నటి వరకు పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలీ రేట్లను పెంచినందుకు టెక్కే మార్కెట్ యార్డ్ నందు పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలీలు సిఐటియు నాయకులు సీట్లు పంపిణీ చేసుకుని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దుల, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, యూనియన్ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్న నేటి వరకు గత ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న కూలీల నిధులను విడుదల చేయకపోవడం వలన హమాలీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, గత 10 రోజులుగా పనిచేస్తున్న సమ్మెకు స్పందించి హమాలీ కూలీ రేట్లు క్వింటాకు 25 నుండి 28,000 రూపాయలకు పెంచడం, 1300 నుండి 1500కు, దసరా బోనస్ 6,000 నుండి 6,500కు, 1000 అదనంగా పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కార్మికులు చాలా కాలంగా వాళ్ళ యొక్క కూలీ రేటు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ చిట్ట చివరగా నిన్నటి దినం 25 రూపాయల నుంచి 28 రూపాయలకు 3 రూపాయలు కేవలం పెంచడమే జరిగింది. వాస్తవంగా ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఈ యొక్క 3 రూపాయలు పెంచడం అనేది న్యాయం కాదు. కనీసం 5 రూపాయల పెంచింటే సరిపోయేది. అట్లాగే కార్మికులు ఇంతవరకు చెప్పినట్టుగా 10 మంది ఉంటే చాలు, జీవో ఉంది, ఈఎస్ఐ ఏర్పాటు చేయాలని. మరి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇటువంటివి కూడా వీరికి అందడం లేదంటే ప్రభుత్వం మొండిగా గుడ్డిగా తన యొక్క విధానాలు ముందు తీసుకుపోతుంది తప్ప కార్మిక వర్గం పట్ల కానీ వాళ్ళు చేసే కష్ట పట్ల కానీ వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది కేవలం ఒక కంటి తుడుపు. అయితే కార్మికులలో ఒక రకమైన ఏంటంటే గత ప్రభుత్వం పెంచుతా అని చెప్పేసి పెంచలేదు, ఈ వచ్చిన ప్రభుత్వం అయినా సరే పెంచింది కదా అని కాస్త ఆలోచన తప్ప ఇది అంత సంతోషించే అంత పరిస్థితి అయితే కాదు. ఏది ఏమైనా కార్మిక వర్గం పోరాడితే తప్ప మన యొక్క సమస్యలు పరిష్కారం కావు అనేది మొత్తం ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళు అర్థం చేసుకున్నాం. ఈ పోరాటాలు సాగినప్పటికీ గత ప్రభుత్వం హామీలను ఇచ్చి నంద్యాల టౌన్ 15వ వార్డు గోపాల్ నగర్ నందు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు. ఈ సందర్భంగా 15వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్
ఎబినేజర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోపాల్ నగర్ లోని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళలో ఆనందం కనిపించిందన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుకి దక్కిందన్నారు. అదేవిధంగా 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు. వనగానపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం. ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుంటే మూల్యం తప్పదు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూ మారింది. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లను పోరాడి సాధించుకున్న కార్మికుల సీట్ల పంపిణీ సిఐటియు. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన ఎన్ఎండి ఫయాజ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.